నమస్కారం. ఒక బంధంలో ఇద్దరు వ్యక్తులు ఒకటైనప్పుడు వాళ్ల మధ్య ఒక అద్భుతమైన ఉమ్మడి శక్తి క్షేత్రం ఏర్పడుతుందట. అసలు ఏంటది? దాని గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. మనం సాధారణంగా ఒక బంధంలో ఉన్న భాగస్వాముల్ని ఎలా చూస్తాం? ఇక్కడ ఎడమవైపు ఉన్నట్టు రెండు వేర్వేరు బ్యాటరీల్లాగా కదూ. కాని వాళ్లని కుడివైపు ఉన్నట్లుగా ఒకే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్గా ఊహించుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే ఈ మొత్తం విశ్లేషణకు పునాది అన్నమాట. అయితే ఇలా ఒకే సర్క్యూట్గా ఉండటం వల్ల ఏమవుతుంది? చూడండి, ఒకరి ఎనర్జీ లెవెల్ తగ్గినా లేదా ఒకరి మూడ్ బాగోలేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా రెండో వ్యక్తిపై పడుతుంది. అచ్చం ఇంట్లో వోల్టేజ్ డ్రాప్ అయినట్టే. అందుకే అంటారు, ఇంట్లో ఒకరు డల్గా ఉంటే ఆ నీరసం ఇల్లంతా అలుముకుంటుంది. సరే, ఈ ఏకీకృత సర్క్యూట్ అనే ఆలోచనను ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. ఎందుకంటే మనం ముందు ముందు తెలుసుకోబోయే ప్రతి విషయానికి ఇదే ఆధారం. ఈ వాక్యం మన ఆలోచనను మరింత స్పష్టం చేస్తుంది. భాగస్వాములు రెండు వేర్వేరు బ్యాటరీలు కాదు, వాళ్ళు ఒకే ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇది కేవలం ఓ పోలిక కాదు, ఒక బంధాన్ని మనం చూసే దృష్టికోణంలో రావాల్సిన మార్పు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఏకీకృత సర్క్యూట్ వల్ల కేవలం అనుసంధానం మాత్రమే కాదు, దానివల్ల అపారమైన శక్తి పుడుతుంది. అంటే ఇక్కడ ఇద్దరి శక్తులు కలవడం కాదు, ఏకంగా గుణించబడతాయి. అదే మన రెండో విభాగం, 10 రెట్ల శక్తి సూత్రం. వినండి, గురుదేవులేం చెప్పారంటే, ఎప్పుడైతే రెండు ప్రాణాలు ఒకే లక్ష్యం కోసం ఒక్కటవుతాయో అప్పుడు వారిద్దరి కలిపి ఉండే శక్తి రెట్టింపు కాదు, ఏకంగా 10 రెట్లు పెరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన మాట. 10 రెట్లు. ఒక్క క్షణం ఆలోచించండి. 1+1 2 కాదు, 10 అవుతుందన్నమాట. ఒక బంధంలో ఉన్న ఐక్యతకు ఎంతటి సామర్థ్యముందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. మరి ఈ 10 రెట్లు పెరిగిన శక్తిని ఏమని పిలుస్తారు? దానినే సంయుక్త ఆరా లేదా ఒక ఏకీకృత శక్తి క్షేత్రం అంటారు. ఇద్దరు వ్యక్తులు ఒకే లక్ష్యంతో కలిసినప్పుడు వారి చుట్టూ ఈ పవర్ఫుల్ ఆరా ఏర్పడుతుంది. మరి ఈ సంయుక్త ఆరారా వల్ల ఉపయోగమేంటి? ఇది కేవలం శక్తివంతంగా ఉండటమే కాదు, దీనికో ముఖ్యమైన పని కూడా ఉంది. అదేంటంటే, ఇది మన ఇంటి చుట్టూ ఒక కంటికి కనిపించని రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఈ రక్షణ కవచం కేవలం ఒక సిద్ధాంతం కాదు, దానిని మనం నిర్మించుకోవచ్చు. సరే, ఇక సిద్ధాంతాల నుంచి ఆచరణలోకి వెళ్దాం. ఈ రక్షణ కవచాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందాం. సహజంగానే మనలో ఓ ప్రశ్న వస్తుంది, ఇంత శక్తివంతమైన రక్షణ కవచాన్ని నిర్మించడం ఎలా సాధ్యం? దానికేమైనా మార్గాలున్నాయా? అవును, ఉన్నాయి. ఈ విభాగం ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. దీనికి 3 ముఖ్యమైన అడుగులు ఉన్నాయి. మొదటిది, మన భాగస్వామిని మనలో ఒక భాగంగా చూడటం. అంటే నేను, నువ్వు అనే ఆలోచనను వదిలేసి మనం అనే భావనను బలంగా పెంచుకోవాలి. ఇక రెండవది, పరస్పర గౌరవం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే గౌరవం ఉన్నప్పుడే ఇద్దరి శక్తులు ఒకే దారిలో ప్రయాణిస్తాయి. ఇక మూడవది, కలిసి ప్రార్థించడం. ఇలా చేసినప్పుడు వారి ఉమ్మడి లక్ష్యం మరింత బలపడి వాళ్ల ఆధ్యాత్మిక శక్తులు ఏకమై ఆ సంయుక్త ఆరా మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఈ 3 దశలను పాటిస్తే చివరికి ఏం జరుగుతుంది? చూడండి, ఇద్దరి ఆరా కలిసి ఎంత శక్తివంతంగా మారుతుందంటే బయటి నుండి వచ్చే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కూడా ఆ కవచాన్ని ఛేదించుకుని లోపలికి రాలేదు. ఇదంతా విన్న తర్వాత మనలో ఒకటే ప్రశ్న మిగులుతుంది, అసలు ఒక బంధంలో ఉండే ఈ ఏకీకృత ఆరాకి నిజంగా ఎంత శక్తి ఉంటుంది? బంధాలలో దాగి ఉన్న ఈ అపారమైన సామర్థ్యం గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం.